హలో అందరికీ. ఈరోజు మా హస్బెండ్ కొర్రమీను ఫిష్ తెచ్చాడనమాట. ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఫిషెస్కి ఉప్పు పట్టించేసి మిక్స్ చేసుకొని తర్వాత వాటర్లో బాగా కడుక్కోవాలి వాసన పోయేంత వరకు. తర్వాత అల్లం పేస్ట్ తగినంత వేసుకొని ఉంచుకోవాలి. కారం కూడా సరిపడా వేసుకోవాలి. ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ముక్కలకి ఎంత బాగా పడితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత మనం మిక్సీలో జీలకర్ర, ఉల్లిగడ్డలు, టొమాటోస్ కొన్ని వేసుకొని అవి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ పువ్వులు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవాలి. లవంగాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మంచిగా మగ్గడానికి పసుపు కూడా వేసుకొని అలా కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉల్లిగడ్డ, టమాటా పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిషెస్ని అందులో వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత ముక్కలు విరగకుండా నిమ్మలంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గ్రేవీని వేసుకోవాలి. అందులో సరిపడా వేసుకొని మనకు పులుపు తగ్గట్టు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మెంతి పిండి కొంచెం యాడ్ చేస్తున్నాము. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి ముక్కలకి సరిపడంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ముక్కలు పీసెస్గా కాకుండా నిమ్మలంగా కలుపుకోవాలన్నమాట. అది బాగా ఉడికేటప్పుడు మనం మసాలా కొంచెం వేసుకోవాలన్నమాట. దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మసాలా వేసుకున్న తర్వాత నిమ్మలంగా ఆ ఫిషెస్ని కలుపుకుంటే అంతే, ఫిష్ పులుసు రెడీ. మనకు ఎంతో టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.